హలో. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం రియాక్ట్ అప్లికేషన్‌ని ఎలా బిల్డ్ చేయొచ్చు అండ్ లాగిన్ అండ్ సైన్ అప్ ఏపీఐస్‌ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు యూజింగ్ రియాక్ట్ అనేది చూడబోతున్నాం. ఈ లాగిన్ అండ్ సైన్ అప్ ఏపీఐస్ మనం నోడ్.js ద్వారా ఏపీఐస్‌ని బిల్డ్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం రియాక్ట్ ద్వారా ఆ ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం ఫర్దర్ సెషన్స్‌లో. ఫస్ట్ మనం ఇప్పుడు రియాక్ట్ బేసిక్‌గా స్టార్ట్ చేయాలంటే ఎలా అనేది చూడబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి రియాక్ట్ ఈ పేజ్ వచ్చేసి react.js.org అనేది రియాక్ట్ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్ వెబ్‌సైట్. ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అన్నమాట అంటే మనం ఏదైనా ఇక్కడ మనం ఒక డిఫాల్ట్ టెంప్లేట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మనం ఇప్పుడు డాక్యుమెంటేషన్‌లో చూడబోతున్నాం అన్నమాట. ఇక్కడ టెంప్లేట్ అంటే ఇక్కడ మీరు చూసారా ఇది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది మనం నోడ్.jsలో చేసాం కాబట్టి మనం ఒక ఫోల్డర్ స్ట్రక్చర్స్‌ని ఫాలో అయ్యాము. దాని ద్వారా నెక్స్ట్ ఫస్ట్ యాప్.jsలో రౌట్స్‌ని కాల్ చేయడం, రౌట్స్ నుంచి కంట్రోలర్స్‌ని కాల్ చేయడం. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాం కదా! అలానే మనకి రియాక్ట్.js వచ్చేసి మనకు ఒక టెంప్లేట్ అనేది ఇస్తుందన్నమాట. ఆ టెంప్లేట్‌ని ఫస్ట్ మనం డౌన్‌లోడ్ చేసుకొని నెక్స్ట్ అడిషనల్ ఫంక్షనాలిటీస్ అనేటివి డిఫాల్ట్ టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకున్న టెంప్లేట్ మీద మనం రాయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆ టెంప్లేట్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనేది చూస్తాం. ఇప్పుడు మనకు రియాక్ట్ అనే అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో ఇక్కడ డాక్స్ అనే ట్యాబ్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ రియాక్ట్ యాప్ అనేసి ఉంది కదా! ఇక్కడ లెర్న్ హౌ అనేది ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేయంగానే మనకు క్రియేట్ రియాక్ట్ యాప్ ఇక్కడ మనకి ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అనేసి ఉంది కదా! ఈ మై యాప్ అనేది వచ్చేసి అదొక నేమింగ్ అన్నమాట. అప్లికేషన్ యొక్క నేమింగ్. అది మనం మన అప్లికేషన్‌ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే. కానీ రియాక్ట్ యాప్ అనేది మాత్రం మనకిది డిఫాల్ట్ ఒక నేమింగ్. ఓకే. ఇప్పుడు మనం ఇది తీసుకొనేసి ఇప్పుడు నాకిక్కడ ఈ-కామర్స్ డెమో ఓకే. నేను ఈ డెమో అనేది ఈ-కామర్స్ అనే ఫోల్డర్‌లో పెట్టాను. ఇప్పుడు ఈ-కామర్స్ అనే ఫోల్డర్‌కి నేను ఎళ్తున్నానన్నమాట. ఈ-కామర్స్ అనే ఫోల్డర్‌లో ఉన్నాను నేనిప్పుడు. ఈ-కామర్స్ అనే ఫోల్డర్‌లో నేను ఇది బ్యాక్ ఎండ్‌కి సంబంధించిన ఫోల్డర్ అండ్ ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన ఫోల్డర్ కూడా నేను ఇదే ఈ-కామర్స్‌లో పెడుతున్నాను. అప్పుడు బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించింది నాకి ఒకే ఫోల్డర్‌లో ఉంటుందన్నమాట ఈ-కామర్స్. ఇప్పుడు నేను క్రియేట్ రియాక్ట్ యాప్ అనేసి మనకు డిఫాల్ట్‌గా ఏదైతే ఉందో నేమింగ్ అది ఇచ్చేసాము. ఇప్పుడు మనం ఏదైతే అప్లికేషన్ నేమ్ ఉంటుందో అది ఇస్తున్నామన్నమాట యూఐ డెమో అనేసి. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. యూఐ డెమోని మన అప్లికేషన్ అనేది టెంప్లేట్ అనేది ఫార్మ్ చేయడానికి. ఇక్కడ చూసారా టెంప్లేట్. ఇక్కడ టెంప్లేట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ-కామర్స్‌లో. ఫస్ట్ ప్యాకేజ్.json అనేది మనకు క్రియేట్ అయిందన్నమాట. ఈ ప్యాకేజ్.jsonలో మనకిప్పుడు డిఫాల్ట్‌గా ఏవైతే మనకి రియాక్ట్ డోమ్, రియాక్ట్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకి డిఫాల్ట్‌గా ఆ టెంప్లేట్‌కి మనకు ఉండాల్సిందన్నమాట. అంటే రియాక్ట్ మీద మనం ఏదైనా అప్లికేషన్‌ని బిల్డ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు డిఫాల్ట్ ప్యాకేజెస్ ఉండాలి. అవన్నీ కూడా ఏవైతే డిఫాల్ట్ ప్యాకేజెస్ ఉండాలో ఈ టెంప్లేట్ ద్వారా అంటే ఈ కమాండ్ ద్వారా మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. అవన్నీ కూడా ప్యాకేజ్.json ఫైల్‌లో మనకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. అండ్ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అనేది కూడా ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఏవైతే ప్యాకేజెస్‌ని మనకి ఇస్తుందో ఆ ప్యాకేజెస్‌కి సంబంధించిన నోడ్ మాడ్యూల్స్‌లో కూడా మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఇన్‌స్టాలింగ్ టెంప్లేట్ డిపెండెన్సీస్ యూజింగ్ ఎన్‌పీఎం ఓకే.
ఇప్పటికైతే మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ దేర్ డిపెండెన్సీస్ అనేటివి కూడా మనకి ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఆ లోపల మనం ఇక్కడ ఏదైతే డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. రియాక్ట్ డోమ్, రియాక్ట్ స్క్రిప్ట్స్‌కి సంబంధించిన ఎన్‌పీఎం మాడ్యూల్స్ అనేటివి మనకిక్కడ ఉన్నాయి. ఆ ఎన్‌పీఎం మాడ్యూల్స్‌కి సంబంధించినవి కూడా మనకి ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటాయి మన లోకల్‌లో. అందుకని నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అనేది వచ్చేసిందనమాట. మనం అగైన్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అనేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ దెన్ మనకిక్కడ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఈ సోర్స్ ఫైల్‌లో చూసారా? ఇదంతా కూడా మనకు టెంప్లేట్ ద్వారా వచ్చిన క్రియేట్ అయిన ఫైల్స్ అన్నమాట. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం ఏవైనా అంటే మన అప్లికేషన్‌కి సంబంధించిన పేజెస్ కానీ, కాంపోనెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్‌గా క్రియేట్ చేస్తూ రావచ్చు. ఓకే. ఇప్పుడు లెట్ దెమ్ ఫస్ట్ ఫినిష్ అప్. ఇప్పుడు మనకి మొత్తం టెంప్లేట్ అనేది డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా? మనకి హ్యాపీ హ్యాకింగ్ అని వచ్చేసింది. ఇక్కడ సక్సెస్ మెసేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇన్‌సైడ్ ద డైరెక్టరీ యూ కెన్ రన్ సెవరల్ కమాండ్స్. ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఎవరైనా ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఎలా మనం అప్లికేషన్‌ని స్టార్ట్ చేయాలి అన్నది కూడా మనకి కమాండ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి ఎన్‌పీఎం స్టార్ట్ ఇక్కడ మనకి ఏదైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం ప్యాకేజ్ డాట్ జేసన్‌ని ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. మనకి ఏవైతే స్క్రిప్ట్స్ ఉన్నాయో ఆ స్క్రిప్ట్స్‌నే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఎన్‌పీఎం స్టార్ట్, ఎన్‌పీఎం రన్ బిల్డ్, ఎన్‌పీఎం టెస్ట్, ఎన్‌పీఎం రన్ ఎజెక్ట్ ఇలా మనకు కమాండ్స్ వస్తాయి. మనం ఫస్ట్ తీసుకోవాల్సిన కమాండ్ వచ్చేసి ఎన్‌పీఎం స్టార్ట్ అన్నమాట. ఎన్‌పీఎం స్టార్ట్ అనంగానే మనకు అప్లికేషన్ అనేది సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయి మనకి బ్రౌజర్‌లో ఈ ఇది లోడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా అనేది చూస్తాం. ఫస్ట్ ఇప్పుడు నేను కామర్స్ అనే ఫోల్డర్‌లో ఉన్నాను కదా! ఇప్పుడు నేను ఈ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోవాలన్నమాట. యూఐ డెమో అనే ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయేసి నేను ఇప్పుడు ఎన్‌పీఎం స్టార్ట్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఎన్‌పీఎం స్టార్ట్ అని ఇవ్వంగానే మనకి డెవలప్‌మెంట్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూడొచ్చు కోడ్‌లో మనకి స్టార్టింగ్ ద డెవలప్‌మెంట్ సర్వర్ అనేసి అండ్ ఏదైనా మనం చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా సర్వర్ అనేది ఇక్కడ రీస్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మనమేం మళ్ళీ కంట్రోల్ సి ప్రెస్ చేసి మళ్ళీ సర్వర్‌ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మన చేంజెస్ అనేటివి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ వస్తాయి. అండ్ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ లోడ్ అయింది. ఓకే. లోడ్ అవ్వంగానే మనకి ఇక్కడ చూసారా ఇలా వస్తుంది మనకి కోడ్ జనరేటెడ్ ఇలా మనకి బిల్డ్ అనేది ఫార్మ్ అయిందన్నమాట డెవలప్‌మెంట్ మోడ్‌లో. ఇక్కడ లోకల్ అండ్ ఆన్ యువర్ నెట్వర్క్ ఇదంతా ఇలా వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఇక్కడ జస్ట్ ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసి, మనం స్టెప్ బై స్టెప్ ఫ్లో అనేది చెక్ చేయాలన్నమాట. ఈ రియాక్ట్ అప్లికేషన్‌కి ఎలా మనకి ఏ పేజెస్‌ని ఫస్ట్ కాల్ చేస్తుంది అంటే కోడ్ అనేది ఎలా రెండర్ అవుతుంది అనేది మనం చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్ హెడ్, బాడీ అనేసి ఉంటుంది కదా! ఇప్పుడు బాడీలో మనకి కోడ్ అనేది రెండర్ అవుతుంది అనేది మనం చూడాలి. ఫస్ట్ వచ్చేసి మనకు ఒకే ఒక ఐడీ రూట్ అనేది ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒకే కాంపోనెంట్‌తో మనకి అవన్నీ కూడా రెండర్ అవుతున్నాయన్నమాట. ఇక్కడ చూసారా డివ్ ట్యాగ్ అనేది ఐడీ రూట్ అందులోనే మనకు కోడ్ అంతా కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఐడీ రూట్‌లో మనకి నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఏముంది యాప్‌కి సంబంధించింది డేటా అనేది ఇక్కడ ఉందన్నమాట. వీటికి సంబంధించింది. అంటే నెక్స్ట్ మనం రాసే పేజెస్ అన్నీ కూడా ఈ రూట్ ఐడీ ఈక్వల్ టు రూట్‌లోకి వెళ్ళాలి. ఇలా ఇప్పుడు మనం కోడ్‌లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఎలా మనకి ఇక్కడ మనం ఇన్స్పెక్ట్‌లో చూసాం కదా! ఎలా ఈ రూట్ యాప్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా లోడ్ అవుతున్నదనేది ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఈ అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. ఎలా మనకి ఫైల్స్ అనేటివి స్టెప్ బై స్టెప్ ఏ ఫైల్ ఎలా లోడ్ అవుతుంది అనేసి. ఫస్ట్ మనకు ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట.
ఈ package.json లో మనం ఏదైతే డిపెండెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డౌన్లోడ్ చేసింది. అండ్ వాటికి సంబంధించిన మాడ్యూల్స్ కూడా మనకు ఆల్రెడీ రన్ చేసి నోడ్ డిపెండెన్సీస్ అనేది కూడా ఆల్రెడీ ఫామ్ అయిపోయిందనమాట. మనం తిరిగి npm ఇన్‌స్టాల్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్స్ ద్వారానే మనం ఏది రన్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసాము. npm స్టార్ట్ అని ఇవ్వంగానే మనకి స్టార్ట్ అయింది, సర్వర్ స్టార్ట్ అయింది. అండ్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే index.js ఫైల్ అనేది ఫస్ట్ లోడ్ అవుతుందన్నమాట. ఈ index.json ఫైల్‌లో మనకి ఈ కోడ్ అనేది మనకి బై డిఫాల్ట్ టెంప్లేటే ఇస్తుంది. మనం ఏమి స్పెసిఫిక్‌గా ఇక్కడ రాయలేదు. ఇక్కడ రియాక్ట్ అండ్ రియాక్ట్ డామ్ అనేది చూసారా? ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నాయి మాడ్యూల్స్ అంటే, రియాక్ట్ అనేది మనకొక లైబ్రరీ కదా! ఆ లైబ్రరీకి సంబంధించి మనం రియాక్ట్ ద్వారానే కదా బిల్డ్ చేస్తున్నాం. అందుకోసం మనకు రియాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది లైబ్రరీ అన్నమాట. రియాక్ట్ అనేది నెక్స్ట్ రియాక్ట్ డామ్ అనేది ఉంది కదా! రియాక్ట్ డామ్ అనేది ఏం చేస్తుంది అంటే, రియాక్ట్ డామ్ అనేది అలౌస్ రియాక్ట్ టు ఇంటరాక్ట్ విత్ డామ్. అంటే ఈ డామ్‌తో ఇది డామ్ అంటామన్నమాట. ఈ డామ్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వాలి కదా! మనం రాసిన రియాక్ట్‌లో రాసిన కోడ్ మనకి డామ్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం రియాక్ట్ డామ్ అనేది మనకు అవసరం. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనం రియాక్ట్‌లో రాసిన కోడ్ మన యూఐ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఈ బ్రౌజర్‌లో మనకి ఈ డామ్‌తో లోడ్ అవ్వడానికి మనకి రియాక్ట్ డామ్ అనేది అవసరం అన్నమాట. అందుకోసం రియాక్ట్ డామ్ డాట్ రెండర్. ఓకే. ఆ రియాక్ట్ డామ్ నింద మనం రెండర్ అనేది అప్లై చేయాలి. ఆ రెండర్‌లో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏం చేసాం, యాప్ అనేది మనం లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసారా? ఇంపోర్ట్ యాప్. ఇక్కడ ఇంపోర్ట్ యాప్ అంటే మనం ఏవైతే ఫైల్‌లో మనం కోడ్ రాసి ఉంటామో ఆ కోడ్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఇక్కడ మనం లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుండి మనకు ఇలా మనకు వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ యాప్. ఈ యాప్ తర్వాత ఇక్కడ చూసారా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ రూట్ అనేసి. ఇది మనకు ఫస్ట్ ఇక్కడ డివ్ ఐడీ ఈక్వల్ టు రూట్. ఇది మాత్రం ఒకటే ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకి రియాక్ట్ అప్లికేషన్‌లో చూస్తే మనకు స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. ఆ ఐడీ ఈక్వల్ టు రూట్‌లోనే మనకు డేటా అంతా కూడా ఉంటుందన్నమాట. అందుకే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ యాప్ అనేది మనకు లోడ్ అవుతుంది గదా! ఈ యాప్‌లోకెళ్తే ఇప్పుడు మనం ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ index.js నుంచి మనం app.jsకెళ్తున్నాం. app.jsలో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్ అనేది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది లోడ్ చేసాం. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్‌లో రిటర్న్ అనేది ఇస్తున్నాం. ఎందుకంటే ఇది ఫంక్షన్ కాబట్టి రిటర్న్ అనేది చేస్తున్నాం. ఆ రిటర్న్‌లో మనం ఏదైతే మనం ఇక్కడ రిటర్న్ చేయాలనుకుంటున్నామో అది రిటర్న్ చేసాం. ఇదొచ్చేసి లోగో అండ్ ఇక్కడొచ్చేసి మనం క్లిక్ చేయంగానే ఇక్కడ చూసారా react.js.org అనేసి ఇది లింక్ అన్నమాట. ఈ లింక్ వచ్చేసింది. అండ్ అది మనం పక్క ట్యాబ్‌లో ఓపెన్ చేసి చూడొచ్చన్నమాట. ఈ అప్లికేషన్‌కి మనకు రీడైరెక్ట్ అవుతూ ఉందన్నమాట. సో ఇది రావడం కోసం ఇదంతా కూడా ఈ కోడ్ అనేది ఇక్కడ రాసాము అండ్ రిటర్న్ చేసాము. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి మనం ఈ కోడ్‌ని వేరే ఫైల్‌లోకి మనం పంపించాలి అనుకున్నప్పుడు ఇది ఎక్స్‌పోర్ట్ చేస్తాము. అండ్ ఏదైతే ఫైల్‌లో మనం ఈ కోడ్‌ని తీసుకోవాలి అన్నప్పుడు వాటిని ఇంపోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్ చేసి వాటిని మనం ఇక్కడ రెండర్ చేసామన్నమాట. ఓకే. index.js నుండి app.js అనేది మనకిప్పుడు రెండర్ అయింది. ఓకే. ఇప్పుడు ఇంకా మిగిలిన ఫైల్స్‌లోకెళ్తే index.jsలో వచ్చేసి మనం index.css. ఇప్పుడు CSS కానీ ఇండెక్స్ ఫైల్స్‌లో మనం ఇక్కడ చూసారా? ఏదైనా మనకు CSS‌కి సంబంధించింది ఉంటే ఆ ఫైల్ CSS సంబంధించింది ఉంటే ఆ CSS‌ని మనం ఇక్కడ లోడ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇన్ కేస్ మనం ఏదైనా బూట్ స్ట్రాప్ కానీ అంటే రియాక్ట్ బూట్ స్ట్రాప్ కానీ లేదు మనకు సిమాంటిక్ యూఐ అనేసి ఉంది. ఇలా రియాక్ట్‌కి సంబంధించింది యూఐస్ కూడా మనకు మాడ్యూల్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి కదా! నెక్స్ట్ మనం సిమాంటిక్ యూఐని మనం ఇన్‌స్టాల్ చేసుకొని కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఇలా యూఐని ఏదైనా సరే ఇప్పుడు మనం
ఈ మాడ్యూల్స్ ని మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇది ఇంపోర్ట్ అనేది చేయాలి కదా! ఇవన్నీ కూడా మనం ఇండెక్స్ ఫైల్‌లో ఫస్ట్ లోడ్ చేయాలన్నమాట. ఇండెక్స్ ఫైల్‌లో లోడ్ చేసినప్పుడు అవంతా కూడా ఆ అవైలబిలిటీ అనేది ఆహ్, ఆ మాడ్యూల్ యొక్క అవైలబిలిటీ అనేది మనకు మిగతా అన్ని ఫైల్స్‌లోనూ అవైలబిలిటీ దొరుకుతుందన్నమాట. ఓకే. అందుకోసమే ఫస్ట్ మనం index.js ఫైల్‌లో ఏవైనా మనం ఇలా యూఐకి సంబంధించింది ఏదైనా సిమాంటిక్ కానీ, రియాక్ట్ బూట్‌స్ట్రాప్ కానీ ఇలా ఏవైనా తీసుకున్నప్పుడు అవి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాము. ఓకే. అండ్ index.css చూసాము. అండ్ ఇదేమి అంత ఇంపార్టెంట్ కాదు. సో, అందుకోసమే అది అవాయిడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకి ప్యాకేజ్ లాగ్.json గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్యాకేజ్.json ఫైల్ నుంచి మనకు వెర్షన్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ప్యాకేజ్ లాగ్.jsonలో. అండ్ గిట్ ఇగ్నోర్ ఫైల్ అనేది మనకు క్రియేట్ అయిందనమాట ఆటోమేటిక్‌గా. మనమేం క్రియేట్ చేయలేదు ఇది. అండ్ ఏవైతే ఇవి చూసారా నోడ్ మాడ్యూల్స్ అనేసి మనకు గిట్ ఇగ్నోర్‌లో వచ్చేసింది. ఏవైతే మనం పుష్ చేసేటప్పుడు ఈ కోడ్‌ని మనం గిట్‌హబ్‌కి పుష్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే గిట్ ఇగ్నోర్‌లో ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఎళ్ళవన్నమాట. అంటే మనం ఏదైనా క్లోన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం npm ఇన్‌స్టాల్ అనేసి ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ప్యాకేజ్ లాగ్.json అండ్ నోడ్ మాడ్యూల్స్ అనేటివి మనకి మళ్ళీ ఈ ప్యాకేజ్.jsonని బట్టి క్రియేట్ అవుతాయి. ఓకే. అండ్ సెటప్ టెస్ట్.js ఇప్పుడు టెస్ట్ కేసెస్ రన్ అవుతాయన్నమాట. మనం టెస్ట్ కేసెస్ ఎలా రన్ అవుతాయి ఈ కోడ్ ద్వారా అనేది మనం చూడొచ్చు. ఇంకో టాబ్ ఓపెన్ చేసేసి నేను సీడీ స్పేస్ డెమో ఓకే. ఇక్కడ మనం ఇప్పుడు ప్యాకేజ్.jsonలో మనం టెస్ట్ కేసెస్ గురించి చూసాం. npm రన్ టెస్ట్ ఇక్కడ npm టెస్ట్ అని ఇవ్వచ్చు. npm టెస్ట్ అని ఇవ్వంగానే మనకి ప్రెస్ ఏ టు రన్ ఆల్ టెస్ట్స్. ఓకే. ఏ అనేది ఇస్తున్నాను. సారీ క్యూ అనేది ఇచ్చాను నేను. ఏ అనేది ఇవ్వంగానే నాకి టెస్ట్ కేసెస్ రన్ అవుతున్నాయన్నమాట. టెస్ట్ సూట్స్ 0 అంత రన్ అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ సూట్స్ 1 పాస్డ్ 1 టోటల్. ఒక టెస్ట్ కేసే ఉంది. ఇక్కడ యాప్ టెస్ట్.js ఉంది కదా! ఈ యాప్ టెస్ట్.jsలో మనకి రెండర్ యాప్ ఇది ఇక్కడ ఈ ఈ ఫైల్ గురించి అంటే ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ గురించి మనం ఇక్కడ టెస్ట్ కేసెస్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. రెండర్ యాప్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ లింక్ ఎలిమెంట్ టు బి ద డాక్యుమెంట్. ఓకే. ఆ లింక్ గురించి మనకి ఇక్కడ టెస్ట్ కేసెస్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. ఇది మనకి టెస్ట్ కేస్ అనేది రన్ చేసే విధానం అన్నమాట. ఇంకా మనం ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఏదైతే మనం కోడ్ రాసామో అవన్నిటిని కూడా టెస్ట్ కేసెస్ అనేవి మనం రన్ చేయొచ్చు. ఇలా npm టెస్ట్ అని ఇవ్వంగానే. అండ్ npm టెస్ట్‌కొచ్చేసి ఇక్కడ మనకి ప్యాకేజ్.jsonలో మనం చూడొచ్చు. ఇక్కడ జస్ట్ అనే మాడ్యూల్ ఉందన్నమాట. ఆ జస్ట్ అనే మాడ్యూల్ ద్వారా మనకి టెస్ట్ కేసెస్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. అంటే మనం బిల్డ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. అండ్ యాప్.css అన్నీ కూడా యాప్.jsలో మనం లోడ్ చేసాం. ఓకే. అండ్ లోగో కూడా logo.svg అనేది మనం ఇక్కడ లోడ్ చేసాం. ఓకే. ఇది మనకు డిఫాల్ట్‌గా మనకి యు మనకి ఏదైతే మనం కమాండ్ ద్వారా టెంప్లేట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నామో, ఆ టెంప్లేట్ ద్వారా మనకు క్రియేట్ అయిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇవన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఫర్దర్‌గా రౌట్స్‌ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అండ్ కొన్ని ఏవైతే మనకిక్కడ ఆహ్, అవసరం లేదో అవన్నీ కూడా మనం కామెంట్ చేసేసి మన ఓన్ స్టైల్ ఆఫ్ కోడింగ్‌తో మనం ఫార్వర్డ్ అవుతామన్నమాట. అది నెక్స్ట్ సెషన్‌లో స్టార్ట్ చేద్దాం. రౌట్స్ మనం ఎలా బిల్డ్ చేస్తాము అనేది చూద్దాం. థాంక్ యూ.